ఫోక్సో చట్టాల అంశం అనేది విద్యార్థి దశ నుంచే తెలియాలనే ఉద్దేశంతో పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలంటూ హిందూపురం నుంచి విజయవాడ వరకు ర్యాలీగా వెళ్తున్నటువంటి నేపథ్యం. ఈ మంజునాథ్ తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా సైకిల్లో వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి వీలైతే ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలవడానికి సిద్ధమైనటువంటి నేపథ్యం. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే చిన్నపిల్లలకు అవగాహన వస్తే దీని మీద ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశం తల్లిదండ్రులతో సహా వీరికి అవగాహన రావాలి, ముఖ్యంగా పాఠ్యాంశాల్లో చేర్చాలి అనేది ఈ మంజునాథ్ యొక్క భావన. మరి సైకిల్లో వెళ్తున్నటువంటి మంజునాథ్ మనతో ఉన్నాడు. ఏం చెప్తాడు ఆయన మాటలో విందాం. మంజునాథ్ గారు, ఏంటి మీరు ఈరోజు హిందూపురం నుంచి విజయవాడ దాకా మీరు సైకిల్లో వెళ్తున్నారు, ఏంటి ప్రధాన కారణం? యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్గా క్రైమ్ రేట్లో తీసుకుంటే 100 మెంబర్స్ రేప్ చేస్తూ ఉంటే 37 మెంబర్స్ మైనర్సే రేప్ చేస్తున్నారని అంటారు. అంటే 18 ఇయర్స్ లోపల పిల్లలకి మనం ఏం ఎథిక్స్ ఇస్తున్నాం, ఏం మోరల్ వాల్యూస్ నేర్పిస్తున్నాం. సో అది చూసుకుంటూ పోతే పోక్సో లాంటి చట్టాలు పాఠ్యాంశాలుగా మారాలి నా ముఖ్య ఉద్దేశం. ఎందుకు పాఠ్యాంశాలుగా మారాలంటే మీకు తెలుసో తెలీదో 8th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ దాకా పిల్లలు తప్పుదారి పడుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ అంటూ అదంటూ ఇదంటూ వాళ్ళు తప్పుదారిని పట్టేసి సొసైటీకి వాళ్ళు ఏది న్యాయం చేయలేక వాళ్ళ ఫ్యామిలీ కూడా అన్యాయం చేసేస్తున్నారు. అలాంటి కార్యాలు చేయకూడదంటే ఖచ్చితంగా పోక్సో లాంటి చట్టాలు పాఠ్యాంశాలుగా మారి 8th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్లో ఒక 4 నుంచి 5 చాప్టర్లుగా వస్తే 18 ఇయర్స్ లోపు అబ్బాయిని మనం అక్కడే భయపెట్టి అక్కడే కంట్రోల్ చేసుకోగలిగితే 100% చూస్తున్న ప్రతి అమ్మాయికి న్యాయం జరుగుతుందని నా చిన్న సంకల్పం అండి. ఆ సంకల్పంలో భాగంగానే నేను కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎంతో మంచి సంకల్పాలు చేస్తూనే ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన మన నారా లోకేష్ బాబు సారు ఇంటర్నేషనల్ స్థాయిలో అక్కడ ఉన్న ఒక స్కూల్ని డెవలప్ చేశారు. నేను చూశానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చూశాను, హ్యాట్స్ ఆఫ్ సార్. బట్ ఎడ్యుకేషన్లో కొన్ని ఏదైనా సబ్జెక్టులు ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నారంట. దాంతో భాగంగానే ఇలా పోక్సో లాంటి చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా సార్ చూస్తున్న ప్రతి ఒక్క మహిళ సేఫ్గా ఉంటుంది సార్. నా నెక్స్ట్ జనరేషన్ పుట్టబోయే బిడ్డ కూడా బాగుండాలనే ఉద్దేశంతో అదేదో ఫస్ట్ స్టెప్ నేనే తీసుకున్నా సార్ ఇనిషియేషన్ని. నిజంగానే ఎందుకంటే నార్మల్గా రాకూడదనే ఉద్దేశంతో సైకిల్లో వస్తున్నా సార్. నా కష్టాన్ని చూపిస్తూ వస్తూ దారిలో పిల్లల్ని అండ్ పెద్దల్ని పేరెంట్స్కి మీరు ఏమైతే మెసేజ్ పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు ఏవైతే మోరల్ వాల్యూస్ నేర్చుకోవాలి అని ఎడ్యుకేట్ చేస్తూ స్కూల్స్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ పెద్ద వాళ్ళందరినీ మంత్రులని ఎమ్మెల్యేలను కలుస్తూ వాళ్ళ ద్వారా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ నేను మీ దాకా వస్తున్నా సార్. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వస్తున్న రీచ్కి నిజంగా చాలా ప్రౌడ్గా అనిపిస్తోంది. బట్ ఏదైనా ఒక చిన్న న్యాయం జరిగిందంటే చూస్తున్న బిడ్డకు ఒక్క న్యాయం జరిగినా, ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగినా చాలా సంతోషంగా ఫీల్ అవుతా. నా సంకల్పం జరిగింది అనుకుంటా సార్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేను 3rd డేలో భాగంగా అనంతపూర్ ఇచ్చాను, అందరినీ కలిశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఆడబిడ్డలందరికీ ఏదో ఒక న్యాయం చేయడానికి నా పోరాటం చేస్తున్నా. ఫైట్ చేద్దాం. జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీరు హిందూపురం నుంచి బయలుదేరారు అంటున్నారు, రీచ్ అయ్యేటప్పటికి ఎప్పటికి రీచ్ అయ్యే అవకాశం ఉంది? ఎవరిని ప్రధానంగా కలవాలని వెళ్తున్నారు సార్? మాక్సిమం నేను 19th నుంచి 23rd లోపు అందరినీ కలుస్తా సార్. రీచ్ అయిపోతాను అమరావతి సెక్రటేరియట్ని. వెళ్ళిన తర్వాత మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు సార్ని, మనం డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ సార్ని, మన చంద్రబాబు నాయుడు సార్ని, సీఎం గారిని ముగ్గురిని కలుస్తా అనే ఉద్దేశంతోనే వెళ్తున్నా సార్. కలిసి నా సబ్జెక్ట్ని డెమాన్స్ట్రేషన్ ఇస్తే ఖచ్చితంగా ఆడబిడ్డలకి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే వెళ్తున్నా సార్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. దగ్గరలోనే మంచి సక్సెస్తో తిరిగి వస్తానండి. ఇంత ఎండాకాలంలో చేపట్టాను, ఆడబిడ్డలకు న్యాయం జరగాలనే, న్యాయం జరుగుతుందనే వెళ్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఏదైతే ఉందో పోక్సో చట్టాలు ముఖ్యంగా మహిళలు అమ్మాయిలకి రక్షణగా ఈ పాఠ్యాంశాల్లో చేర్చాలి అనేది మీ కాన్సెప్ట్. మీరు రీచ్ అయితే ఖచ్చితంగా ఆ రకమైన హామీ దొరుకుతుందని అనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా దొరుకుతుంది సార్. ఎందుకంటే 8th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ దాకా మీరు ఎక్కడ చూసుకున్నా సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్లో ఎక్కడ ఈ సిలబస్ లేదు సార్. ఈ సిలబస్ ఇప్పుడు రావాలి. ఎందుకంటే యూత్ ఆ డ్రగ్స్ అని వాళ్ళు ద్రవ్యోల్బణ మనలో వెళ్ళి చాలా ఘోరంగా వాళ్ళు బాధపడి వాళ్ళ పేరెంట్స్ని చాలా బాధ పెడుతున్నారు సార్. వాళ్ళు ఏదైనా సక్రమైన మార్గంలో వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ ఒక్కటే వెపన్ సార్. నేను అదే చెప్తున్నా. నా ఇనిషియేషన్ని కొంచెం గుర్తుగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు పెడదారిని పడితే ఖచ్చితంగా పనిషబుల్ అవుతారు. బట్ సక్రమ దారిలో పడితే ఖచ్చితంగా సొసైటీ నాలాగా సపోర్ట్ చేస్తుంది, నేచర్ కూడా ఎండాకాలంలో కూడా నాకు సపోర్ట్ చేస్తుందంటే మీకు చేయదా? అందుకే చెప్తున్నా, పెడదారిన పట్టకండి, ఖచ్చితంగా మంచి రూట్లో రండి. మీకు ఉన్న ఒకే ఒక వెపన్ ఎడ్యుకేషన్ తప్ప ఏమీ ఉండదు. అది మనసులో పెట్టుకొని మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తే సొసైటీ ఎప్పుడు మీతో ఉంటుంది, గవర్నమెంట్ ఎప్పుడు మీకు విలువిస్తుంది. బీ ఏ సర్టిఫైడ్, బీ ఏ వాల్యూడ్ సిటిజన్ ఇన్ ద ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీరు ఎండలు విపరీతంగా ఉన్నాయి, మీరు వెళ్ళే రోడ్లో కర్నూలు తర్వాత ఘాట్ సెక్షన్ కూడా తగులుతుంది, ఎలా సైకిల్లోనే జర్నీ చేస్తారా ఏంటి సార్? నేను ఏదైతే ఎండలో అని కాకుండా సార్, ఎండ కాదు ఇప్పుడు యాక్చువల్గా మీరు తెలిసే ఉంటుంది, అనంతపూర్లో మ్యాక్సిమం 40+ డిగ్రీసే ఉన్నాయి సార్.
దాన్ని కూడా భరిస్తున్నా సార్. వెళ్తూ ఇంకా 40+ కాకుండా 50 దరిదాపుల్లో ఉంటాయి సార్. అయినా భరిస్తా సార్. ఏదో ఒక ఆడబిడ్డకి న్యాయం జరిగితే ఆ ఎండని నేను మర్చిపోతా సార్ అనే ఉద్దేశంతోనే వెళ్తానా. సైకిల్లోనే వెళ్తా సార్. ఎంత కష్టమైనా. అక్కడ ఘాట్ సెక్షన్ ఉందంట. ఆ ఘాట్ సెక్షన్లో కూడా మన శివమాల వేసుకొని భక్తులు వెళ్తూ ఉంటారంట సార్. వాళ్ళతో పాటు భజన చేసుకునే వెళ్తా సార్. బట్ కంప్లీట్గా సెక్రటరియట్ దాకా ఆ వ్యక్తుల్ని నేను చూసి ఆనందాన్ని మర్చిపోవాలంటే ఖచ్చితంగా 100% నా సైకిల్లోనే వెళ్తా సార్. అక్కడ వెళ్ళి వాళ్ళ ముగ్గురితో నేను ఒక డిస్కషన్ పెట్టి ఈ టాపిక్ చెప్పిన తర్వాత, నా పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ కష్టాన్ని మొత్తం మర్చిపోతా సార్. ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుంది సార్. మంజునాథ్ కార్యక్రమం పెద్ద ఎత్తున తలపెట్టాడు. ఆయన అందులో సైకిల్ ద్వారా విజయవాడకి వెళ్తున్నట్టు నేపథ్యం మీరు మార్గం మధ్య అనంతపురంలో మీ ఆఫీస్కి పిలిపించడానికి ప్రధాన కారణం? మా ఉమ్మడి జిల్లా స్థానిక హిందూపురం నుంచి మంజునాథ్ గారు ఒక మంచి ఆలోచనతో మంచి కార్యక్రమంని కొనసాగిస్తూ హిందూపురం నుంచి విజయవాడకు సైకిల్ యాత్రగా పోతున్నారు. ఆ విషయం నాకు తెలిసిన వెంటనే ఆయన చేసేటటువంటి కార్యక్రమాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయనకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎందుకు మీరు ఈ సైకిల్ యాత్ర చేస్తున్నారని ఆయన అడిగితే ఆయన మాటల్లో ఆయనకి సమాజం పట్ల ఉన్న బాధ్యతని చూస్తే నిజంగా మా అందరికి కూడా చాలా ఉత్తేజం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం యువత అంతా కూడా చాలామంది చెడు మార్గంలో పోతున్నాడు. వాళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొని వచ్చి తల్లిదండ్రులు వాళ్ళకి ఏం విషయాలు తెలియజేయాలనే విషయాలు తల్లిదండ్రులకు తెలియజేస్తూ అక్కడక్కడ స్కూళ్ళల్లో కాలేజీల్లో చెడు మార్గాలు పోవడం వల్ల బంగారు భవిష్యత్తు దెబ్బతింటుంది. అలాగే దానివల్ల ఏదైనా అమ్మాయిల్ని అరెస్ట్ చేయడం వల్ల, అమ్మాయిని ఈవ్ చేయడం వల్ల ఆ ఫోక్సో చట్టాలు, దాని శిక్షలు ఏ విధంగా ఉంటాయి అనే ఒక విషయాలన్నింటినీ కూడా విద్యార్థులకు తెలియజేస్తూ చెడు మార్గ ఆలోచనలు తీసేపిస్తూ అలాగే తల్లిదండ్రులకి అవేర్నెస్ చేస్తూ నిజంగా మంచి ఆలోచనతో చిన్న వయసులోనే మంచి కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. ఈయన యాత్ర అంతా ఆద్యంతం అద్భుతంగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈయన విజయవాడ చేరేంత వరకు మార్గ మధ్యంలో ఏదైనా అవసరమైతే కూడా మా పూర్తి సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మంజునాథ్, థ్యాంక్ యూ. హిందూపురంకి చెందిన మంజునాథ్, ఆ కాన్సెప్ట్ అయితే మాత్రం ఫోక్సో చట్టాలు పాఠ్యాంశాలుగా వస్తే పిల్లలకి ఎందుకంటే విద్యార్థి దశ నుంచే వారికి ఒక అవగాహన వస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అవగాహన రావాల్సి ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లోనే హిందూపురం నుంచి విజయవాడ దాకా మండు టెండర్లో సైతం చూడొచ్చు సైకిల్ ద్వారానే వెళ్తూ నేను ఎక్కడ పక్కకి వెళ్లకుండా రోడ్డు మీదే నేను రోడ్డు మార్గం ద్వారానే సైకిల్లోనే వెళ్తానని చెప్తున్నటువంటి మంజునాథ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి నేను ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వివరించేందుకు వెళ్తున్నాను. ఇది ఒక సక్సెస్ అయితే కనీసం ఒక్కరికి తెలిసినా ఒక్కరికి రీచ్ అయినా లాంటి ఏ రకంగా సక్సెస్ అయినా నేను ఈ కష్టాన్ని అంతా మర్చిపోతాను అని చెప్పేసి మంజునాథ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో తను ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నాడు. నా బిడ్డ మొదటి బిడ్డ కూడా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఖచ్చితంగా మహిళలు ఏదైతే గౌరవంగా ఉండాలి, మంచి వాతావరణంలో వాళ్ళు జీవించాలనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ను తీసుకున్నాను అని చెప్పేసి హిందూపురంకి చెందిన మంజునాథ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూద్దాం ఇతను రీచ్ అయ్యే సమయానికి పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. తన ఏదైతే ఉందో కాన్సెప్ట్ను ఆలకించాలి. ముఖ్యంగా ఏదైతే ఉందో పాఠ్యాంశాల్లో కూడా చేర్చే అంశాన్ని కూడా పరిశీలించాలి అని చెప్పేసి ఆర్టీవీ కూడా కోరుతోంది. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.